హాయ్, వెల్కమ్ టు క్రంచ్ మీడియా. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలు టాలీవుడ్కి చాలా ఇంపార్టెంట్ అవబోతున్నాయి. ఎందుకంటే ఈ 3 నెలల్లో సూపర్ హైప్ క్రియేట్ చేయబోతున్న, క్రేజ్ పెంచేసిన మూవీస్ గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను. ముందుగా ఈ జూలైన వచ్చేస్తున్న బ్రో సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్లో అండ్ ఆడియన్స్లో కూడా మంచి బస్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తుండటం పవర్ స్టార్ ఫ్యాన్స్కి మంచి కిక్ ఇస్తున్న పాయింట్. సో ఈ సినిమా డైరెక్టర్ సముద్రకని యాక్టింగ్తో పాటు మంచి డైరెక్షన్ స్కిల్స్ ఉన్న మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఆయన. దేవుడికి మనిషికి మధ్య జరిగే కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్తో తమిళ్ మూవీ వినోదాయ సీతంని తెలుగులో రీమేక్ చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. అయితే తెలుగులోకి వచ్చేసరికి ఇది రీమేక్ అనడం కన్నా ఫ్రీమేక్ అనడం బెటర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్తో పవర్ ప్యాక్డ్ సీన్స్ని, కొన్ని ఎలివేషన్స్ని ఈ మూవీలో హైలైట్ చేయబోతున్నారు. సో ఈ సినిమా 28 జూలైన రాబోతోంది. ఇప్పటికే ట్రైలర్, టీజర్స్ మంచి బజ్ అండ్ హైప్ క్రియేట్ చేసేసాయి. ఈ విషయం మీకు అంతా తెలుసు. ఇక సెకండ్, ఆగస్ట్లో వస్తున్న ఫస్ట్ బిగ్ మూవీ భోళా శంకర్. మెగాస్టార్తో ఫస్ట్ టైం మెహర్ రమేష్ చేస్తున్న మూవీ ఇది. బిల్లా సినిమాతో మంచి స్టైలిష్ మేకర్గా పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్ ఫస్ట్ టైం తన అన్నయ్య చిరంజీవిని డైరెక్ట్ చేయడం ఆడియన్స్లోనే కాదు, ఇండస్ట్రీలో కూడా హైప్ని పెంచేస్తుంది. రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కూడా మెగా ఫ్యాన్స్ని బాగా ఆకట్టుకున్నాయి. వాల్తేరు వీరయ్య హిట్తో చాలా ఎనర్జెటిక్గా మెగాస్టార్ కనిపిస్తున్నారు. చిరు పక్కన తమన్నా పేరుగా ఉంటుండగా కీర్తి సురేష్ సిస్టర్గా చేస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 11th చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఇక మూడో సినిమా బిగ్గెస్ట్ మూవీ గాంధీవధారి అర్జున. ఈ సినిమా ఆగస్టు 25వ తారీఖున రానుంది. మంచి యాక్షన్ థ్రిల్లర్స్ స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. గరుడవేగ అందరూ చూసే ఉంటాం కదా, అందులో ఎంత స్టైలిష్గా మేక్ చేశారో. ఇప్పుడు రిలీజ్ అయిన గాంధీవధారి అర్జున ట్రైలర్ చూస్తే, ప్రీ టీజర్ ఇది చూస్తుంటే కూడా చాలా ఇంటెన్స్ తోటి ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా అలాగే ఉంటుందనిపిస్తుంది. మళ్ళీ ప్రవీణ్ సత్తారు తన సత్తా చూపించాలని గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఇక సెప్టెంబర్లో ఇంట్రెస్టింగ్ మూవీస్ 2 రాబోతున్నాయి. వాటిల్లో ఒకటి రామ్ పోతినేని బోయపాటి కాంబినేషన్లో వస్తున్న స్కంద. ఇక రెండో సినిమా విజయ్ దేవరకొండ సమంతల ఖుషి. ఇది కొంచెం లేట్ అయిపోయింది. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ 2-3 నెలల కిందటే ఖుషి. బట్ సెప్టెంబర్ 1న ఖుషి రిలీజ్ అవుతుంది అండ్ సెప్టెంబర్ 15న స్కంద రిలీజ్ చేస్తారు మేకర్స్. ఇక ఇస్మార్ట్ శంకర్తో తాను మాస్ రోల్స్ కూడా నేను బాగా చేయగలనని షాక్ ఇచ్చేశాడు రామ్ పోతినేని. సో స్కంద సినిమాతో మాస్ యాక్షన్ హీరోగా మార్క్ తెచ్చుకునే ఛాన్స్ రామ్కి ఉంది. ఇక మోస్ట్ అవైటింగ్ మూవీ ఖుషి. అటు విజయ్కి ఇటు సమంతకి చాలా ఇంపార్టెంట్ సినిమా ఇది. విజయ్కి ఖచ్చితంగా కంబ్యాక్ కావాల్సిందే, ఇది కంపల్సరీ. సో విజయ్కి మంచి కంబ్యాక్ మూవీగా అవ్వబోతుందని ఆశిద్దాం. ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేసుంటారు. మెగా ఫ్యామిలీ నుండి 4 హీరోలు అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్లు బ్యాక్ టు బ్యాక్ పోటీ పడబోతున్నారు ఈ 2 నెలల్లో, అంటే జూలై, ఆగస్టులలో. సో ఇలా జరగడం ఫస్ట్ టైం. సో మనమైతే ఈ రాబోయే 3 నెలల్లో అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్.